బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 3 ఏళ్ల చిన్నారి మిస్ అయి 10 రోజులు గడుస్తోన్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు మిస్సింగ్ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు పోలీసులు. పాప మిస్ అయిన ప్రాంతంలోని అడవిని జల్లెడపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిన్నారి జంతువుల బారిన పడిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. అన్ని విధాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నామంటున్న పెద్దాపురం డీఎస్పీ తిలక్ తో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 9 రోజుల నుంచి పోలీసులు నిర్విరామంగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ సంబంధించి అయితే వెతుకుతున్నారు. అలాగే పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకుని అయితే అడవిని తో పాటు ఇతర ప్రాంతాలను జల్లెడు పెడుతున్నారు. అలాగే ఏమన్నా కిడ్నాప్ కూడిన కోణంలో కూడా అయితే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈరోజు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కూడా వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండే పోలీసులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ కేసును కూడా అయితే ఈ సంబంధించి డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రత్యేకించి పర్యవేక్షిస్తున్నారు. తిలక్ గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, అసలు ఏ విధంగా జరుగుతుంది? దాదాపు 9 రోజుల నుంచి పోలీసులు కాటన్ చర్చ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా పురోగతి సాధించింది? 6వ తారీఖున పాప మిస్ అయిన కాండి మిస్సింగ్ గర్ల్ గురించి, మిస్సింగ్ డాగ్ గురించి కంటిన్యూయస్గా మా ఎస్పీ, కాకినాడ ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు ఆ రాత్రికి స్పందించి మాకు డ్రోన్ కెమెరాసు, డాగ్ స్క్వాడ్సు, క్యూఆర్టీ, అలాగే ఏఎన్ఎస్ పార్టీసు, ఎస్డీఆర్ఎఫ్, నిన్నటి నుండి ఎన్డీఆర్ఎఫ్ కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఈ టెరైన్ కొద్దిగా ఈ ఏజెన్సీ లాగా మనకేంటంటే ఈ కొండ, హిల్లక్స్ ఇవన్నీ ఉండడంతో ఈ టెరైన్స్ కోసము ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ డైలీ ట్రెక్కింగ్ చేస్తున్నాము, కూమింగ్ చేస్తున్నాము. ఇప్పటికి 4-5 సార్లు పైకి కిందకి దించాం. అలాగే ఈ తోట 48 ఎకరాల తోట. ఇది తోటమాలిగా పనిచేస్తున్న పిల్ల తండ్రి పనిచేస్తుంది. అందులో కూడా అణువు ఇప్పుడు గడ్డి కూడాను అక్కడ 2-3 అడుగుల మేర అది గడ్డి ఇది గ్రాస్ కటింగ్ కూడా చేశాము. ఈ వర్షాలు రావడము, ఆ వర్షాల్లో ఆ గుంటల్లో కానీ ఆ పాప ఏమైనా పడిపోయిందని ఆ ఆలోచనతో అది కూడా మేము అది వెరిఫై చేశాము. రెండోది ఆ లాస్ట్ సీను ఎక్కడంటే ఆ ఫెన్సింగ్ దగ్గర నుండి టువర్డ్స్ కొండపైకైనా వెళ్ళి ఉండొచ్చు, లేదంటే బయటికి రోడ్డు మీదకైనా వెళ్ళి ఉండొచ్చు. అంటే ఆ వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరు బై ఛాన్స్ ఎవరైనా ఆ పాపని పెంచుకోవాల ఉద్దేశంతోనే తీసుకెళ్ళిపోయారామని దాని మీద టవర్ డంప్ కూడా పెట్టాం. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము సేకరిస్తున్నాము, ఇప్పుడు చేసాం. అక్కడ ఒక్కరోజు కానీ ఆ ముందు 2-3 రోజులు ఆ తోటలోకి వచ్చి పనిచేసిన వాళ్ళు ఆ నెంబర్లు కూడా మేము అసర్టైన్ చేసి అది వెరిఫై చేస్తున్నాము. ప్రస్తుతం ఈ కేసులో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి స్వై సత్యనారాయణ గారు కూడా కదా తన స్థాయిలో కూడా ఇక్కడ అడవిలో ఇతర ప్రాంతాల్లో వెతికిలాడు చేస్తున్నారు. ఆయన మరిన్ని అడుగులు చెప్పండి సార్, ఏమైనా మీరు చేస్తున్నప్పుడు ఏమైనా ఆధారాలు దొరికినాయా? గత 2 రోజులుగా మేము సర్చింగ్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవరి పాయింట్ సెర్చ్ చేసాం. ప్లెయిన్ ఏరియా అయినా ఆ తర్వాత కొండ ఏరియా మొత్తం అంతా కూడా సెర్చ్ చేసాం. అప్రాక్సిమేట్లీ 8 km వరకు మేము సర్చింగ్ చేసాం. సర్చింగ్ చేసినా సరే ఇంతవరకు ఎక్కువ అయినా దొరకలేదు. ఇంకా సర్చింగ్ కొనసాగుతున్నాం. ఏమన్నా అటవీ ప్రాంతాల్లో మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఏమన్నా అడవి జంతువులు గట్రా ఏమన్నా తిరుగున ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయంటారా? ఇక్కడ కొండ చెలవులు కూడా ఎక్కువగా ఉంటాయంటారు, అడవి పందులు కూడా ఉంటాయంటారు, అవి కనబడతాయి. దానికి సంబంధించిన స్పెషలిస్ట్స్ రావడం జరిగింది, వాళ్ళు అయితే దాని గురించి చెప్పగలరు. మీరు ఎన్డీఆర్ఎఫ్ అంటే మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు? మేము ఓన్లీ గ్రౌండ్ సెర్చ్ చేస్తాను, ఫిజికల్ సెర్చ్ చేస్తాను. అంటే గ్రౌండ్ సర్చ్లో ఏమేమి సెర్చ్ చేస్తుంటారు? అంటే లోపల వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తుంటారు? జస్ట్ ఓన్లీ ఫిజికల్ సెర్చ్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. స్టాండింగ్ లైన్, ఎక్స్టెండెడ్ లైన్ పద్ధతి, ఆ పద్ధతిలో చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెక్ చేయడానికి పద్ధతులన్నీ ఉపయోగిస్తామండి. చూస్తున్నాం ఇలా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళు కూడా అయితే కేసులో తమదైన స్థాయిలో ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేస్తున్నారు. ఒక పక్క డిఎస్పీ స్థాయి అధికారి అయితే ఈ విధంగా చేయాలనే
డైరెక్షన్స్ ఇవ్వడంతో దాని తోడుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి గత కొన్ని రోజుల నుంచి అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళి అది కొండ వాగుల ప్రాంతంలోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావడంతో వీళ్ళ అనువున వీళ్ళకి లోపల ఏ విధంగా సెర్చ్ చేయాలన్న అంశంపై అయితే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారమే సెర్చ్ చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద పాప ఆచూకీ కోసం అటు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పాప ఆచూకీ ఏ విధంగా లభ్యం కావడం అయితే విచారకరం విషయమని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HN టీవీ, తుని నుంచి.